ఇవ్వాలి ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ పైసలు ఇవ్వాలి 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 మా పైసలు మాకు ఇవ్వాలి 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 మా పైసలు మాకు ఇవ్వాలి 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 మా పైసలు We won. 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 మా డబ్బులు మా డబ్బులు మా డబ్బులు మా డబ్బులు మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇచ్చిన పైసలు మాకు ఇవ్వాలి. మారేడుపల్లి మట్ఫోర్ట్ డబుల్ బెడ్రూమ్ గురించి తీసుకున్న పైసలు రిటర్న్ ఇవ్వాలి. ఒక 15 రోజుల ముంగట ఈయన వచ్చి ఇక్కడ లాస్య మేడం నివేదిత మేడం నడితే నన్మిద్దల జయమార్ వచ్చాడు. జక్కల మహేశ్వర రెడ్డి వచ్చి మేము వారం రోజులు ఆగండి మీ సెటిల్మెంట్ చేస్తాను అని చెప్పారు. చెప్పు మాట్లాడరు. 10 రోజులు మహేశ్వర రెడ్డి తిప్పిండు. తర్వాత చెప్పేసి నా దగ్గర డబ్బులు లేవు మీరు ఆమెనే ఆడుకోపోర్రి ఇక మాతో కాదు అని చెప్పి ఆయన ఇటు పంపించిండు. మహేశ్వర రెడ్డి ఏంది నాకు అర్థం కాదు. ఆయన ఎందుకు నన్మిద్దలు వచ్చాడు? ఆయన ఏం పని చెప్పండి. ఆయనకి ఏం పని? మా డబ్బులు మాకు ఇమ్మన్నా అంతే. ఏం ఆలోచన లేదు. మా డబ్బులు మాకు కావాలి. అన్నా ఇది ఖాళీ ఇప్పుడు శాంపులే. మొత్తం అందరు వస్తారు. ఖాళీ కొంతమంది చెప్పిన కాబట్టి ఉన్నారు. అందరు వస్తారు. మేము మాది ఒక్కటే. మా కంటైన్మెంట్ ఉన్న ఆయన శిష్యులని అందరిని ఆపడం ఏంటి? కాదన్నా ఒక నమ్ముకున్న కార్యకర్తను ఇట్లా మోసం చేసే పద్ధతి ఇది. కార్యకర్తలని అందరినీ ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు కదా. నా తరఫు నుంచి 30 మంది ఉన్నారన్నా. మహేశ్వర రెడ్డి ఎవరు ఇంత మహేశ్వర రెడ్డి చెరువు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది కంటోన్మెంట్ లో? ఈ 25-30 ఏళ్ల నుంచి ఆయన దగ్గర మహేశ్వర రెడ్డి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చి డబుల్ బెడ్రూమ్ల గురించి ఇవన్నీ మాట్లాడు డిస్టర్బ్ చేసుడు ఎంతవరకు కరెక్ట్? మాకేం డౌట్ ఏం ఇస్తలేడు ఎవరు అన్నట్టు ఆయన ఎవరు ఇంతకు మాకు సంబంధమే లేదు. మేము ఎందుకు పోతాం ఇక పోము. అందుకే ఈ రోజు డిసైడ్ అయిపోయినా మాకు జనాలతోని మా పైన చేస్తున్నారు అందరూ. సాయన్న కూతురు ఇద్దరు ఆన్నే ఉంటారు, పక్క పక్కనే ఉంటారు. అందరు వచ్చిన కార్యకర్తలకు తెలుసు, సాయన్న ఆఫీసులు అందరికి తెలుసు, ప్రెస్ సోదరులకు కూడా తెలుసు. సాయన్నకు ఫస్ట్ సారి 4,70,000 4,50,000 ఇగో ₹1,00,000 వాళ్ళ పంప్కి నేను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్. ఈ 5,00,000 రూపాయలేమో వాళ్ళ కార్ ఫైనాన్స్ కట్టిన నేను. ఇగో మిగిలిన ఇగో ₹1,00,000 5,00,000 3,00,000 2,00,000 ఇగో ఆర్టీఓకి ఇచ్చింది కూడా రాశాను. సాయన ఆర్టీఓకి ఇమ్మంటే కూడా ఆర్టీఓ వసంత కూడా ఇచ్చినాము. 12,00,000 రూపాయలు ఇచ్చినాము. ల్యాప్టాప్ కొని ఇచ్చినాను. ఏది డెస్క్ జెట్ వసంత తగిన న్యాయం జరగాలన్న డబ్బులు డిమాండ్ చేస్తున్నాం. బస్ అంతే మాకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం. బస్ అంతే అన్నా. మేము ఫోన్లో అడిగినాము. రాజశేఖర రెడ్డి అన్న దగ్గర కూడా పోయినాము. ఆయన కూడా గెలిస్తే ఇస్తాము, లేకుండా గెలిస్తే కేటీఆర్ గారితో చెప్పి నేను ఇప్పిస్తా అని చెప్పాడు. గెలవకుంటే ఎవరు బాధ్యత? గత అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు కూడా ఏదైతే వీడియో శ్రీ గణేష్ రిలీజ్ చేసిండో ఆ వీడియో నేను రిలీజ్ చేసిన అని చెప్పి నన్ను బదనాం చేశారు. ఎందుకు నాకు పైసలు ఇవ్వాలి కాబట్టి ఈ బదనాం లేపుతారు రాడు అని చెప్పి నేను అప్పుడు కూడా సాయన ముఖం చూసే గమ్మునుకున్నా. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ చేస్తే ఫోన్ లేదు. నా ఫోన్ బ్లాక్ లో విడ్రు కావాలంటే చూపించమంటే చూపిస్తాను. ఇప్పుడు కూడా చేస్తాం మీకు లైవ్ లా. ఇప్పుడు మేము పైసలు ఇచ్చి వీళ్ళతో దుష్మన్ కొని తెచ్చుకోవాలా మేము? సంపాదించుకున్న పైసలు మేము వీళ్ళకి పెట్టి మేమే పైసా నేను వీళ్ళు ఒక్కొక్కరు గలీజ్ మాటలు తిడుతున్నా. మా పిల్లలని తల్లులను బయట వేసుకోవాలా చెప్పు? ఇస్తాం అన్నట్టు 4 సంవత్సరాలు దాటిపోయింది. మా డబ్బులు మాకు ఇవాళ న్యాయం చేయాలా? మేము ఇచ్చిన పైసలు మాకు ఇవ్వమని చెప్తున్నాం. బస్ అంతే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. 4 సంవత్సరాలు అయిందన్నా. ఒక్కొక్కలము రెస్పాన్స్ లేదు, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. సాయన ఉంటే మాకు ఈ గతి పట్టేది కాదు.
సాయన బిడ్డలు మాకు మంచి చేస్తారా అనుకున్నాం కానీ వాళ్ళు మాకు మాత్రం ఏం మంచిగా చేస్తలేరు. ఇంకా ఉల్టా మాకు పైసలు ఏడికి ఇష్టమని చెప్తున్నారు. పేరు మొత్తాన్ని పోస్ట్పోన్ చేసుకుంటారు. రేపు మాపు రేపు జరిగిపోయింది. 1,46,00,000 రూపాయలు మొత్తం. ఎంతమంది బాధితులు అన్న 30 మంది దాకా ఉన్నారు అన్న. ఇవాళ ఇప్పుడు కొంచెం మంది వచ్చారు, ఇంకా వస్తున్నారు. మా పైసలు మా మొత్తం పైసలు మాకు కావాలన్నా. మా డిమాండ్ ఒకటే అన్న. 4 ఏళ్ళు అయిందన్న ఒక్కొక్కరిది. 4 years. 3.5 years అయింది, 4 years అయింది, 3.5 years అయింది, 3 years అన్నా. నేను మా మొత్తం కలిపి 1,46,00,000 రూపాయలు ఇచ్చినా నేను. ఆ 1,46,00,000 కూడా 15 లక్షలు ఇంట్రెస్ట్ ఇప్పించిన. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఇంతవరకు వేయలేదు. ఇగో 5 లక్షలు ఈయన ఇచ్చిండు. 10 లక్షల రూపాయలు చెక్కు. ఏది డబల్ బెడ్రూమ్ కన్నా మారేడుపల్లి మట్ఫట్ డబల్ బెడ్రూమ్ ల గురించి ఇచ్చినాం మేము పైసలు. మారేడుపల్లి ఇస్తారని చెప్తేనే అందరూ నమ్మకంతో ఇగో ఈయన పాపం బీదోడు 7 లక్షల రూపాయలు ఇచ్చిండు. లిస్ట్ ఉందన్న పేర్లు అన్ని లీస్ట్ లో ఉన్న పేర్లు ఉంటేనే చూడండి మీరు. మేమేమో వీళ్ళని కావాలని అడుగుతలేం కదా. అక్కడ చెప్తే ఏం రెస్పాన్స్ వచ్చింది అక్కడ? ఎవరికి ఇచ్చినా పైసలు అంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా ఉంటే పైసలు ఉట్టినే పేర్లు వస్తాయన్నా లిస్టులలో. మట్ఫోర్ట్ లిస్ట్ కానీ మారేడుపల్లి లిస్ట్ కానీ కావాలంటే ఈయన పేరు ఉందో లేదో చూపిస్తాను నేను. 5 లక్షల రూపాయలు కట్టాలన్న దానికి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? ఎన్ని సంవత్సరాలు ఎంత కావాలి? 6 లక్షలేనా ఒక డబల్ బెడ్రూమ్ 6 లక్షలు. అంటే కొంతమంది 6 లక్షలు ఇచ్చారు, కొంతమంది 7 లక్షలు ఇచ్చారు. 4 ఏళ్ళు అయిపోయింది అన్న. 4 సంవత్సరాలు దాటిపోయింది. ఇగో దుగ్గురు మంజగా ఇగో అన్న. ఈమె పేరు చూసుకో ఉందా లేదా చూడు. చూడండి మేమేమో కావాలని కల్పించుకొని చెప్తలేమన్నా. వీళ్ళని బదనాం చేస్తే మాకు అవసరం ఏం లేదు. మేము ఇప్పుడు కూడా సాయన ముఖం చూసి ఇన్ని రోజులు ఆగినా నేను. డబ్బులు కట్టేటప్పుడు అయిపోయిందని చెప్తాను కట్టినా అన్న. దీంట్లో మీ ప్రెస్ సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి కూడా చెప్తా. పైసలు ఇచ్చిన వాళ్ళు మీ ప్రెస్ సోదరులు ఎవరికి ఇచ్చిన అంటే యశ్వంత్ 2 లక్షలు ఇచ్చిండు. ఎవరు ఆంధ్రజ్యోతి అంజయ్య 4,75,000 రూపాయలు ఇచ్చిండు ఆయన. ఆంధ్రజ్యోతి యాడ్స్ ఉన్నాయి చూసినావా? సాయనకు వాళ్ళ కూతురులకు. ఇంకెవరికి ఇంటనా డబుల్ బెడ్రూమ్ గురించే ఇచ్చిరానా అన్న. ఇగో ఎమ్మెల్యే దగ్గర మేము ఉన్నప్పుడు క్లోజ్గా ఉన్నప్పుడు ఆయన చెప్తేనే తీసుకొస్తాం కానీ లేకుంటే మాకేం పని చెప్పు. కమిషన్ తీసుకొని మేమే మాకేం పని ఇప్పుడు? మా పైసలు లేదన్నా. మా పైసలు ఎమ్మెల్యే తీసుకురామంటే తీసుకొస్తాం, లేకుండా మాకేమి ఇదేనా చెప్పు. అంటే మీరు ఆయన చెప్పక ముందుకు పేర్లు పెడతాడు అన్న చెప్పు. సిచ్యువేషన్ అడగండి, వీళ్ళని అడగండి, బాధ్యతలను వాళ్ళ ఇంట్లోనే సాయన్న పిల్లలకి ఇచ్చాం అన్న. లాస్యా నివేదిత గారికి ఇచ్చాం. అదే అన్న. ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఇంకోటి లాస్యా మేడం నివేదిత మేడం గారు కవాడు కూడా కేంద్ర కూడా పైసలు తీసుకున్నారు. కవాడు కూడా కేంద్ర కూడా తీసుకున్నారు. వాళ్ళ పైసలు మాత్రం రిటర్న్ ఇచ్చారు. కొన్ని పైసలు రిటర్న్ ఇచ్చారు. మళ్ళీ మా సాయన తీసుకున్న పైసలు రిటర్న్ ఇయ్యారా? వాళ్ళకి బాధ్యత లేదా? మాజీ సీఎం కేసీఆర్ డబ్బులు కట్టద్దని చెప్పారు కదా అన్న. ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర నేను ఉంటా. మీకు అందరికి తెలుసు. సాయన దగ్గర నేను ఎన్ని రోజులు ఉంటా, సాయనకి ఎంత క్లోజ్ ఉన్నది మీకు తెలుసు. నేను ఇప్పటిదాకా కూడా బయటికి రాని కారణము సాయన మీద అభిమానంతోనే వాళ్ళని ఇంతవరకు నేను రాలేదు వీడికి. నేను ఎంత ఓపిక పట్టి ఉన్నానని కావాలని నన్ను ఏది బద్నాం చేయనికే చూసారు కానీ పైసలు సెటిల్మెంట్ మాత్రం చేయడానికి ఇస్తలేరన్నా. ఎవరి నాయకు 1,46,00,000 ఆయన కూడా బాధితుడనా? ఇవ మారేడుపల్లి ఆయన అడుగురు. ఇంట్లో ఒక లేడీ చేయవస్తుందన్నారు కదా అన్న. టికెట్ రాక ముందుకు కవాడు కూడా ఒక లేడీ కవాడు కూడా మేడం వాళ్ళు పైసలు తీసుకున్నారు. అంటే టికెట్ ఇంకా అనౌన్స్ చేయలే. అప్పటికి అనౌన్స్ చేయకముందుకు ఈడ ఒక లేడీ వచ్చి గడబడి చేసి మొత్తం చేలు కోసుకున్నది. మొత్తం టోటల్ రక్తం అయితే నా కారు ఇచ్చి పంపించి తిరుమలగిరి సీఏ శ్రవణ్ కుమార్ ఉన్నాడు కదా, ఆయనకు ఫోన్ చేసి చెప్తే మన ఏది అల్వాల్ డౌన్లో రైట్ సైడ్ లోటస్ అయ్యి ముందు కదా హాస్పిటల్, అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి
ఆమెకు అక్కడ సెటిల్మెంట్ చేసిన మా రాత్రి 2:30-3 అయింది. 6 లక్షల రూపాయలు ఇచ్చి వీడియో కూడా తీసి పెట్టినాం. ఉండండి, 6 లక్షలలో కూడా 3 లక్షలన్నర వీళ్ళు ఇచ్చారు. 2 లక్షల రూపాయలు 2 లక్షలన్నర నేను ఇచ్చిన. లక్ష రూపాయలు ఏమో సరిత ఇచ్చింది, 1.5 లక్ష నేను ఇచ్చిన. 6 లక్షలు ఉంటే 6 లక్షలు ఇచ్చేసింది ఆమె. సాయన అభిమాని నాన్న, నేను ఒకటి సాయన కార్యకర్తని, సాయన నమ్ముకొని ఉన్నాం. గెలిస్తే ఇస్తారంట, గెలవకపోతే ఎవరు బాధ్యత? మేము ఒకటే, మా డిమాండ్ ఏంది, మా పైసలు మాకు ఇచ్చేయమంటున్నాం అంతే తప్ప వేరేది ఏం లేదు. మా పైసలు మాకు ఇచ్చేయమని చెప్పారు బస్ అంతే. ఇప్పుడు గెలిస్తే గెలవడు, దానికి సంబంధం ఏముంది? గ్యారంటీ గెలిపోవటం ఎవరి చేతిలో లేదు. డబ్బులు తీసుకున్నా డబ్బులు ఇచ్చామని చెప్తున్నాను అంతే, అంతకంటే ఇంకేమన్నా చెప్తున్నాం. పట్టించుకోకపోతే అయితే కాని పని. ఇక దానికి సమాధానం దొరికి ఈరోజు కాకపోతే రేపు అంటే ఏదన్నా ఒకటి అవుతుంది. కానీ అసలు ఏం లేదు, ఎవరు వచ్చినా కానీ చెప్తాం ఇప్పుడు ఓన్ రీడికేని జర మాకు టైం ఏంటి మేము చెప్తాం. తెల్లారు 2 రోజులు అయితే ఫోనే ఎత్తరా, ఎవరిని అడుగుతాం, ఇంకా ఎక్కడ పోతాం? ఈయన కూడా బాధితుడే, మట్టుకోడు బాధితుడు ఈయన కూడా. పేరు అవుతుందా చెప్పు. ఇతను కూడా బాధ్యతుడు అన్న, 3 సంవత్సరాలన్నర అయిపోయింది. తమ్ముడు కూడా బాధ్యతుడే, ఇతను కూడా బాధ్యతుడే. ఈయన 10 lakhs రూపీస్ కట్టినాను. డబల్ బెడ్రూమ్ గురించి కట్టిండు. ఒకటే డబల్ బెడ్రూమ్కి 10 lakhs కట్టినాను. సాయన కన్నా వెరిఫికేషన్ చేసింది కదా. ఏడైంది వెరిఫికేషన్? ఏడా వెరిఫికేషన్లు అన్నీ చాలా అన్నమాట అన్ని లేనా ఎంఆర్ఓ త్రూ అయిందనా, ఎంఆర్ఓ ఆర్డీఓ త్రూ అయింది ఇదంతా. అందరు కలిసి ఉన్నారా దీనిలో? అందరు కలిసి ఉన్నారన్న, ఎంఆర్ఓ ఆర్డీఓ అందరు కలిసి ఉన్నారు. అందరు ఉన్నారన్న. నాదైతే 5 lakhs రూపీస్ అయితే మా కబడ్డీ కూడా వాళ్ళ ఆఫీస్ లో జరిగినాయి. 5 lakhs అక్కడ తీసుకున్నారన్న. 5 lakhs ఆఫీస్ లో తీసుకో, డాడీ ఉన్నప్పుడే తీసుకో. ఆడియో సైన్ ఇది ఆడియో సైన్. ఇగో చూడు, ఇవన్నీ ఆడియో నుంచి వచ్చిన లిస్ట్ ఏది. ఇగో మట్ ఫోటో అయితే మేము అయితే రాయం కదా, ఈ పేర్లు అయితే మా దగ్గర అయితే ఉండే కదా. ఇప్పుడు మేము పైసలు ఇవ్వండి, ఇవన్నీ ఎందుకు మా దగ్గర ఉంటాయి చెప్పు. ఇవన్నీ ఇంత జరిగిన తర్వాత కూడా మావాడు 15 లక్షల రూపాయలు మళ్ళీ ఇప్పించాను బయటికి వెళ్ళి. 5 లక్షలు నేను ఇచ్చిన, 10 లక్షలు వేరుకి ఇచ్చాను. 5 లక్షలు చెక్కు నాకు క్రెడిట్ అయిపోయింది. క్రెడిట్ అయినాక హోల్డ్ చేసినారు, దాన్ని హోల్డ్ చేసి రిలీజ్ చేస్తా అంటున్నాను. వారం నుంచి రిలీజ్ అవుతుంది. నరసింహ నువ్వేం తీసినావు? చెప్పు నరసింహ. 5 లక్షలు ఇచ్చినావా చెప్పు. ఎవరికి ఇచ్చినావు 5 లక్షలు? అన్న చేతికి ఇచ్చినాం. అన్న ఏ అన్న? సదానందకి ఇచ్చినాం. దేనికోసం? డబ్బులు పెట్టిన దాని గురించి. ఎవరికి ఏమని? సాయనకి తిరుపతమ్మ అందరి పేర్లు ఉన్నాయి ఇక్కడ, లిస్ట్ అందరి పేర్లు ఉన్నాయి. ఆమె అయితే పేరు లేదు, ఎవరు లేదు, పైసలు మీరు మొత్తం 6 లక్షలు మనం ఏడిచ్చినాం. ఏడా కాదు, చేయవచ్చుకున్నప్పుడు సరిత గారు మీది ఎంత ఉన్నది అమౌంట్? నేను డబ్బులు ఇచ్చేదాకా నా పేరు లిస్ట్లో పేరు కూడా లేదు మా వాళ్ళకి. అన్న మాకేం లేదు, మా పైసలు మాకు ఇస్తే ఖతం అయిపోతుంది. లేకుంటే రోజు వచ్చి ఇక్కడ కూకుంటాం, లేకుంటే వాళ్ళు ఎక్కడెక్కడ ప్రచారం చేయబోతున్నారు అక్కడక్కడ మేము పోయి ఇలా ఉంటాం. మేము గరీబోళమన్నా, వాళ్ళు ఎవరు అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మా పైసలు